ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన శుభప్రదమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మీరు ఎవరికైనా సువార్త చెప్పాలి అనుకుంటే, యేసు ప్రభుని గురించిన మాట చెప్పాలనుకుంటే ఈ మాటతో ప్రారంభించవచ్చు అని ఓ దేవుని సేవకుడు అద్భుతమైన సలహా ఇచ్చారు. దేవుని ప్రేమ ద్వారా మాత్రమే దేవుని సువార్తను అనేక మందికి మనం అందించినప్పుడు వారు ప్రభు ప్రేమలో వర్ధిల్లుతారు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావడంలో ప్రేమ ఉంది. నశించిపోతున్న మనలను తన ప్రేమ ద్వారా రక్షించాలని, తన రక్తం పోసి మనల్ని కడగాలని యేసు ప్రభు లోకానికి వచ్చారు. మనందరూ కూడా నిత్య జీవానికి వారసులు అవ్వాలని దేవునికి ఆలోచన. మనలో ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవుని చిత్తం కాదు. లేఖనాలు దేవుడు ఎందుకు ఇచ్చారు అంటే, లేఖనముల ద్వారా మన జీవితాలు సరిచేసుకుని ఆత్మరక్షణ ప్రాముఖ్యతను గుర్తించి రక్షణను గురించిన అనుభవ జ్ఞానంలోకి రావాలని దేవుడు పరిశుద్ధతను మనకి ఇచ్చారు. వాక్యం చదవడం ద్వారా, వాక్యాన్ని అనుసరించడం ద్వారా విశేషమైన దీవెనలు, ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకుంటాం. ఈరోజు వాగ్దానం కోసం మీరు అందరూ ఆసక్తితో కనిపెడుతున్నారు కదా. గ్రంథం తెరుద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని ఈరోజు వాగ్దాన సందేశంగా మనం చదువుకుందాం. 2 Corinthians chapter 2 and verse 14. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఎంత చక్కని వాగ్దానం ఇది. దేవుడు మనందరినీ కూడా విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు. ట్రయంఫ్ అనే మాటను ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం. విజయం అనే మాటకు ఇంగ్లీష్లో రాయబడిన పదం అది. చూడండి, ఎవరైనా ఒక దేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు ఒక మెడల్ సాధిస్తే లేదా ఒక కప్ సాధిస్తే, వారు ఆ స్వదేశానికి వచ్చిన తర్వాత విజయోత్సవాన్ని ఏర్పాటు చేస్తారు. విజయోత్సవ ర్యాలీ అంటారు దాన్ని. రీసెంట్గా మన భారతదేశ క్రికెట్ టీము ఒక కప్పు గెలిచినందుకు వారందరూ ఇండియా వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీలో కొన్ని లక్షల మంది పాల్గొన్నారు. వారందరికీ ఆహ్వానాన్ని పలకడానికి. ఎందుకు వారికి ఆహ్వానాన్ని పలికారు అంటే, వారు గెలిచారు కాబట్టి, వారు విజయాన్ని సాధించారు కాబట్టి. క్రీస్తు ప్రభు ద్వారా మనకు అన్నింటిలో విజయం ఉందని లేఖనాలు సెలవిచ్చాయి. పాపం మనిషిని ఓటమికి ఈడ్చుకుని పోయింది. పాపం మనిషిని అవమానానికి తీసుకుని పోయింది. పాపంలో బ్రతికే ఏ ఒక్కడు కూడా నిజంగా గెలిచినట్టు కాదు. వారు భౌతిక సంబంధ విషయాల్లో గెలిచినట్టుగా కనబడచ్చేమో కానీ వారి యొక్క అంతరంగంలో ఓడిపోయిన స్థితిలో ఉన్నారు, పడిపోయిన స్థితిలో ఉన్నారు. యేసు ప్రభు వారి సిలువలో మన కోసం మరణించి తన ప్రాణాన్ని మన కోసం అర్పించి ధారధారలుగా తన రక్తాన్ని మన కోసం కార్చి మనల్ని తన రక్తంలో కడిగి పవిత్రపరిచిన తర్వాత అన్నింటిలో మనకి విజయాన్ని ఇవ్వాలనేది దేవునికి ఆలోచన. ఓటమిలో నువ్వు ఉండాలని ప్రభు అనుకోవట్లేదు. ఓటమిలో నువ్వు బ్రతకడం దేవుని ఉద్దేశం కాదు. ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో నీవు చేసిన పాపం ద్వారా, నీవు చేసిన తప్పుడు పనుల ద్వారా, పొరపాట్ల ద్వారా ఓటమి పాలై కృంగిపోయావా? అధైర్యపడుతున్నావా? భయపడుతున్నావా? కలవరపడుతున్నావా? నువ్వు ఆ స్థితిలో ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. నువ్వు లేవాలి. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడనే విషయాన్ని నువ్వు నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభులో నీ విజయము ఎల్లప్పుడూ సురక్షితంగా ఉందని గుర్తించాలి. యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడే నీ విజయం ప్రకటించబడింది. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ విజయాన్ని స్వీకరించి దేవుని కోసం బ్రతకడమే. పౌలు అంటున్నాడు, మా ద్వారా ప్రతి స్థలమందు యేసుక్రీస్తు ప్రభు అనే సువాసన వెదజల్లుబడిన నిమిత్తము. క్రీస్తు ప్రభుకి జ్ఞానము వెదజల్లబడాలి, వ్యాప్తి చెందించబడాలి. అది ఒక సువాసన, ఫ్రాగ్రెన్స్, సేవర్ అనే పదాలు అక్కడ ఉపయోగించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానము సువాసన కలిగించే జ్ఞానం. మన జీవితాల్లో క్రీస్తు ప్రభుని గురించిన జ్ఞానాన్ని వెదజల్లు వారంగా మనం ఉన్నామా? విజయోత్సవంతో దేవుడు మనల్ని నింపాడు. ఎంతోమంది ఇప్పటికీ కూడా ఓటమిలో ఏడ్చేవాళ్ళు. నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఈ పాపం నుండి నేను విడుదల పొందలేను, ఈ బంధకాల నుంచి నేను బయటకు రాలేను, ఈ ఎడిక్షన్లోంచి నేను బయటకు రాలేను. అపవాదంటే నువ్వు బయటకు రాలేవు ఎడిక్షన్ నుంచి. ఒక త్రాగుడు కావచ్చు, ఒక ధూమపానం కావచ్చు, లోక సమాన విధానాలు కావచ్చు. కొంతమంది బానిసలైపోయి బయటకు రాలేక చాలామంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ప్రతిరోజు త్రాగకుండా నిద్రపోయేవాడు కాదు. త్రాగుడికి ఎంత బానిస అంటే కుటుంబాన్ని నిర్లక్ష్య పెట్టేశాడు, భార్యను పట్టించుకునేవాడు కాదు, పిల్లలను పట్టించుకునేవాడు కాదు,
ఉద్యోగ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ త్రాగుడు వలన కాన్సన్ట్రేషన్ అంతా పోయింది. ఇంక అందరూ అనే మాట ఏంటంటే, ఇతన్ని ఏ ఒక్కరు విడుదల చేయలేరు, ఏ ఒక్కరు అతను విడిపించలేరు, ఇతని జీవితం అంతా ఇంతే, ఈ నాశన కోపంలోనే బ్రతకాలని ప్రతి ఒక్కరు అతను చూసి ఒక మాటలో చెప్పాలంటే డిక్లేర్ చేశారు అవన్నీ కూడా. కానీ దేవుని దగ్గరికి వచ్చాడు, ప్రభు సువార్త విన్నాడు. యేసు ప్రభు మాటలు ఒక వ్యక్తిని బాగు చేసేవా కానీ పాడు చేసేవైతే కాదు. ఒక వ్యక్తిని నిలబెట్టే మాటలే కానీ ఒక వ్యక్తిని పడగొట్టే మాటలు కాదు. ఎప్పుడైతే ఆ వ్యక్తి తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించాడో, దేవుని సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకొని మారుమనసు పొంది రక్షణ పొంది నూతన జన్మానుభవంలోనికి వచ్చాడో, అతని జీవితంలో దేవుడిచ్చిన విజయం ఎంత గొప్పది అంటే, ఈరోజు ఆ వ్యక్తి దేవుని కొరకు ఎంత నమ్మకంగా సాక్షిగా నిలబడ్డాడంటే, ఎవరైనా త్రాగుబోతులు కనబడినా లేదా వారు ప్రక్కన నిలబడితే ఆ వాసన కూడా అతనికి పడడం లేదు. అంతగా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. సాతానుడు అంటాడేమో, నువ్వు విజయం సాధించలేవు, ఈ ఓటమిని నువ్వు గట్టెక్కలేవని. క్రీస్తు ప్రభువునందు విజయోత్సాహంతో దేవుడు నేను ఊరేగించాలని కోరుతున్నాడు ఆయన. ఎక్కడైతే నీ తల దించుకున్నావో, ఎక్కడైతే అవమాన భారంతో కృంగిపోతున్నావో, ఎక్కడైతే ఆత్మనూన్యత భావంతో ఏడుస్తున్నావో, అక్కడే నీ తల ఎత్తాలని, నీకు విజయాన్ని ఇవ్వాలని యేసు ప్రభువు ఆశిస్తున్నాడు. లేఖనాల్లో ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నాం. గొలియాతు దేవుని ప్రజల ముందు నిలబడి 40 రోజులు సవాలు చేస్తే దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకుని దేవుని ప్రజలకు విజయాన్ని ఇచ్చాడు. దావీదు గొలియాతు స్థాయిలో ఏమీ లేడు, గొలియాతు అంత ఎత్తు లేడు, అతనుకున్న ఆయుధాలు కూడా దావీదు దగ్గర లేవు. కానీ దావీదుకున్న ఒకే ఒక బలం దేవుడు. దేవుని బలంతో, దేవుని మీద విశ్వాసంతో, రోషంతో బయలుదేరాడు, గొలియాతును మట్టి కరిపించాడు. బహుశా గొలియాతు నీ జీవితంలో కూడా మరొక రూపంలో నిలబడి ఉన్నాడేమో. ఈ రోజుల్లో విజయం సాధించావు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన నిన్ను బలపరుస్తున్నాడు, తన శక్తితో తన అభిషేకంతో నింపి గొలియాతు మీద విజయం సాధించాలని దేవుడు కోరుతున్నాడు. విజయోత్సాహంతో నేను ఊరేగించే దేవుడు ఆయన. వస్తాం ఆయన దగ్గరికి. ఈరోజు వాగ్దానం క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి, ఆయన వైపు చూడండి. సకల దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు మీకు దయచేయాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, మహిమల దేవా, నీ కొందనాలు. క్రీస్తు ప్రభు ద్వారా విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగించే దేవుడు కనుక నీ కొందనాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఓటమి అంచున ఉన్నారు, ఓటమిలో కృంగిపోతున్నారో, వారందరినీ మీరు ముట్టి లేవనెత్తి బలపరిచి ధైర్యపరచండి ప్రభువా. అసాధారణమైన అద్భుతాలు వారి జీవితంలో జరిగించండి, మహిమతో మీరు నింపండి. కృపగల దేవుడు కనుక నీకు స్తోత్రాలయ్యా. అనారోగ్యంతో వారికి స్వస్థ ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి, ఆర్థికంగా చిరిగిపోయిన వారు లేవనెత్తండి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులలో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని వాక్యంలో రాయబడింది. నీ ఆశీర్వాదం, నీ దీవెన ప్రతి ఒక్కరి మీద దిగి వచ్చినట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you dear friends. Have a wonderful and joyful day.